అందరికీ జైభీం. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెంది ఈరోజు ర్యాలీలతోటి ఒంగోలు నగరం అట్టుడికిపోయిందని చెప్పవచ్చు. చాలా బలంగా కూడా ర్యాలీ కార్యక్రమాలు అనేవి జరిగాయి. సో దీనికి సంబంధించి ఆ కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి వారి వారి పరిస్థితిని బట్టి వారు చేసినటువంటి క్యాంపెయిన్ విధానాన్ని బట్టి వైఎస్ఆర్సీపీకి మెడికల్ కాలేజీల మీద కోటి సంతకాల సేకరణ అనేది ఒకటి ప్రారంభించింది కదా. దానికి సంబంధించి అన్ని జిల్లాలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో 90,000 లక్ష దాకా కూడా సంతకాల సేకరణ జరగడం మనం చూసాము. కొన్ని నియోజకవర్గాల్లో తక్కువగా ఉంది. మొత్తం మీద మాత్రం ఎక్కువగానే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఇది అలా ఉంచితే ఒంగోలులో హైలైట్గా నిలిచింది ఆ ర్యాలీకి సంబంధించినటువంటి విషయాలు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి నాయకులు ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా పోలీసులు ఇళ్లకెళ్ళి వారిని గృహ నిర్బంధం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి వెళ్తే జనాభా పెరిగితే ఖచ్చితంగా ట్రాఫిక్ అంతరాయాలు కలుగుతాయి. ఆ తర్వాత పార్టీలకు సంబంధించి గొడవలు ఏమైనా జరుగుతాయి అనేది ఉంటుంది. అయితే ఒకసారి ఆ విజువల్స్ చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో బలంగానే పనిచేసిందని చెప్పుకోవచ్చు. జిల్లా అధ్యక్షుడు బూచపల్లి శివన్న ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం భాగంగా దాదాపు 5.5 లక్షల పైన సంతకాలు సేకరణ చేసి జిల్లా నుంచి రాష్ట్రానికి నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడికి ఒక వ్యక్తి వాళ్ళ సొంత వాళ్ళకి పంచుతున్నారు. సంపద సృష్టించేది ఒకరైతే పంచేది ఒకరు. ఒక్కసారి ప్రజలంతా గమనించాలి. ఈ సంపద మామూలు సంపద కాదు. ఒక్కసారి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ దాదాపు 400 నుంచి 500 కోట్ల కట్టుబడి, ఇక దానితో పాటు స్థలం ఏదైతే ఉందో 150 కోట్ల నుంచి ఆ కోటి సంతకాల భాగంగా ప్రజలందరూ ఎక్కువయం ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రేపు 18న పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మాజీ మంత్రి వర్యులు దత్తా నారాయణ గారు మాట్లాడుతూ ఈరోజు ప్రకాశం జిల్లా నందమూరు నుంచి ఇక్కడ వచ్చేసారు రాజశేఖర్ గారు లాంటి ముఖ్యమంత్రులు, జగన్మోహన్ గారు లాంటి ముఖ్యమంత్రులు, ఓన్లీ పేద ప్రజల కోసం ముఖ్యమంత్రులు రాజశేఖర్ గారు, జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభావంతులు చేస్తున్నా. జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ భాగంగా ప్రకాశం జిల్లాలో 5,30,000 సంతకాలు పెట్టిన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, సంతకాలు సేకరణ చేసిన కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ, మిగిలిన పెద్దలందరికీ మరియు నమస్కారాలు. ఏ దేశంలోనైనా విద్య, వైద్యం ప్రాథమిక హక్కు. అటువంటి హక్కు మన కోసం, మన పేద ప్రజల కోసం జగన్మోహన్ గారు మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ నడుపుతుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషుల కోసం, వాళ్ళ బినామీ మనుషుల కోసం మొత్తం సంపద మొత్తం పప్పు బెల్లంలాగా వాళ్ళ మనుషులకి కట్టబెట్టడం, ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చిన తర్వాత, మీది కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నా అది లేదు. పేద ప్రజల కోసం మెరుగైన వైద్య ప్రజలందరికీ మరియు